హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు సుష్మిత. ఎవరైనా కొత్తగా నా వీడియో చూసినట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టండి మరిన్ని వీడియోస్ కోసము. ఇక ఇవాళ మన యొక్క వీడియో ఏంటంటే మాత్రము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి పిల్లల కోసం అనమాట. సో అంతా కూడా మనకైతే ఈ ఇయర్ సిబిఎస్ఈ మోడలు అంతా న్యూ సిలబస్, ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవి అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది పిల్లలకైతే మాత్రం ఒక క్లారిఫికేషన్ అయితే లేదనమాట. ఏవి చదవాలి, ఏవి చదవకూడదు, ఏవి చదివితే మనం మంచి మార్క్స్ వస్తాయి, ఏవి చదివితే మనం పాస్ అయిపోతాము అన్న ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉన్నారు అందరూ కూడాను. ఎస్పెషలీ అండి మాకు మ్యాథ్స్ రాదు, మేము ప్రాబ్లమేటిక్ అక్క, మేము ఫెయిల్ అయిపోతామేమో అన్నటువంటి పిల్లలు అయితే మాత్రము ఈ యొక్క వీడియో అయితే మీకోసమేమ్మా. ఎందుకంటే మ్యాథ్స్ రాదు అని బాధపడుతున్నటువంటి పిల్లలైతే మాత్రము మీరు ఇక బాధపడాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట. నేనైతే మాత్రం మీకోసమే ఈ ఒక బుక్ అయితే ప్రిపేర్ చేశాను. సో ఎస్పెషల్లీ చెప్తున్నానండి మళ్ళీ మేము మ్యాథ్స్ బాగా చేస్తాము అన్నటువంటి పిల్లలైతే మాత్రము ఈ యొక్క వీడియో అయితే చూడబడలేదు. ఎందుకంటే వాళ్ళైతే అన్నీ చదువుతారు, కానీ మ్యాథ్స్ రాదక్క, మాకు మ్యాథ్స్ అంటే చచ్చేంత భయం, మాకు అసలు ఏమీ రాదు, మేము పాస్ అయిపోవాలకి ఎట్లా అయినా అనుకున్నటువంటి పిల్లలైతే మాత్రం ఖచ్చితంగా చూడండి ఈ యొక్క వీడియో. ఎట్టి పరిస్థితుల్లో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఈ యొక్క వీడియో అయితే మాత్రం ఫస్ట్ మనమైతే మాత్రం 8 మార్క్స్ అయితే చూద్దామండి. 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్కు, ఇలా మనం మార్క్స్ వైజు డిఫరెంట్ చేసుకుంటూ వద్దాము. ఫస్ట్ అయితే మాత్రము అన్ని చాప్టర్స్ ఒకేసారి మీరు ప్రిపేర్ అయినా కూడా రాదనమాట. కాబట్టి లిమిటెడ్గా మనం కంటిన్యూగా చేసుకుంటూ వస్తుంటే మ్యాథ్స్ అనేది ఖచ్చితంగా మీకైతే వస్తుంది. ఫస్ట్ ఒక 2 చాప్టర్స్ అయితే మాత్రము మీరు 8 మార్క్స్ ప్రాక్టీస్ చేయండి. ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. 100% రేపు ఫిబ్రవరిలో జరిగేటువంటి పబ్లిక్ ఎగ్జామ్కి మీకు ఇయే క్వశ్చన్స్ వస్తాయన్నమాట. 100% వీటిని దాటితే మాత్రము మీకు అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రావు. కన్ఫామ్గా ఇవన్నీ కూడాను గన్ షాట్ క్వశ్చన్స్, అలాగే మనకి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ తోటి మనం ఈ యొక్క క్వశ్చన్స్ అన్నీ కూడా మనము ఐడెంటిఫై చేసినటువంటివి క్వశ్చన్స్ అనమాట. కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఖచ్చితంగా నేర్చిపెట్టుకుంటే రేపు మనం ఫిబ్రవరిలో రాసేటువంటి పబ్లిక్ ఎగ్జామ్కి మనము ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా అన్నీ కూడా మంచి మార్క్స్ వచ్చేదానికి మనకు ఎక్కువ ఛాన్స్ అయితే ఉందన్నమాట. కాబట్టి స్టూడెంట్స్, మీరు మ్యాథ్స్ అనే భయాన్ని వదిలేసి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూగా మనం పెట్టేటువంటి వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. మీకు అన్నీ కూడాను నేనైతే మాత్రము ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అన్ని చాప్టర్స్, అలాగే అన్ని సబ్జెక్ట్స్ అనమాట, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అన్నీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రెండు కలిపి కూడా నేను పెడతాను. కాబట్టి మీరు ఫస్ట్ అన్నీ ఒకేసారి చేసినా మీకు రావు, కాబట్టి నేను కొద్దిగా మీకు చెప్పుకుంటూ వస్తాను. కాబట్టి మీరు కూడాను మనం పెట్టేటువంటి వీడియోస్ అన్నీ కూడా కంటిన్యూగా పెట్టినట్టు ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే మాత్రం మీకు 100% మంచి మార్క్స్ అయితే వస్తాయమ్మా. ఫస్ట్ ఒక 2 చాప్టర్స్ అయితే మీరు 8 మార్క్స్ అయితే చూడండి. ఈ 2 చాప్టర్స్ మీరు 8 మార్క్స్ కంప్లీట్ చేసిన లోపల మనం ఇంకొక 2 చాప్టర్స్ అయితే నేను అప్లోడ్ చేస్తాను వీడియో. మనకి ఇంకా ఎగ్జామ్స్కి ఎక్కువ టైం ఉంది అన్న ధీమాలు అయితే ఉండొద్దమ్మా. మనకి ఎక్కువ టైం అయితే లేదు, టైం అయితే అయిపోవచ్చింది మనకి. ఇంకా మనకి ఫిబ్రవరి కూడా రాబోతుంది. ఇక మనం ఇప్పటి నుంచి చదివితేనే మాత్రమే మనము రేపు ఫిబ్రవరిలో బాగా రాయగలుగుతాము. కాబట్టి మీరు పెట్టిన క్వశ్చన్స్ పెట్టినట్టుగా టైం టేబుల్ వేసుకొని పర్ఫెక్ట్గా నేర్చుకుంటూ వస్తే మాత్రము మీరు 100% రేపు ఎగ్జామ్స్ అనేది బాగా రాస్తారు. అట్లాగే మీకు 100కి అవుట్ ఆఫ్ 100 వస్తాయి. కాబట్టి పెట్టినట్టు ప్రాక్టీస్ చేయండి. అలాగే మీకు ఒక నోటిఫికేషన్ ఏంటంటే ఇక్కడ చూడండి, బిఎంపి అని పెట్టినాను నేను. సో ఈ బిఎంపి అంటే బోర్డు మోడల్ పేపర్ అనమాట. అంటే రేపు ఫిబ్రవరిలో జరుగుతున్నాయి కదా ఎగ్జామ్స్. సో ఇలాంటి బిఎంపి పెట్టినటువంటి సింబల్ ఏంటంటే రేపు ఫస్ట్ పేపర్కి మనదే కాబట్టి ఫస్ట్ పేపర్ ఈసారి సిలబస్ మారిన తర్వాత ఈ సిలబస్ తోటి వచ్చేటువంటి ఫస్ట్ పేపర్ మీదే కాబట్టి రేపు బోర్డు పేపర్కి వచ్చేదానికి ఛాన్స్ ఉందన్నమాట. ఇవి గెస్డ్ అనమాట, ఈ గెస్ట్ చేసినటువంటి క్వశ్చన్ అనమాట ఇది. సో ఇలా బిఎంపి అని పెట్టానంటే బోర్డు మోడల్ పేపర్, సో రేపు ఎగ్జామ్కి వస్తుంది అని అర్థం. ఈ యొక్క నోటిఫికేషన్ అంటే ఈ యొక్క సింబల్ని గుర్తుపెట్టుకున్నానండి. ఇలాంటివి కూడా ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. అలాగని చెప్పి ఇవన్నీ ఇంపార్టెంట్ కాదక్క అంటే ఇంపార్టెంటేనమ్మా. కాకపోతే మనకి సెట్స్ అనేవి 3 సెట్లు ఉంటాయన్నమాట. సెట్ 1, సెట్ 2, సెట్ 3. అలా సెట్ 1కి మనకి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తారు. సెట్ 2కి కొంచెం ఇంపార్టెంట్ తగ్గినవి ఇస్తారు. సెట్ 3కి ఏంటంటే అన్ఇంపార్టెంట్ ఇస్తారు. కాబట్టి మనము 3 సెట్లకు అనువుగా మనం నేర్చుకెళ్ళాలి. కాబట్టి ఇలాగా నేను అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడాను, ఏది అన్ఇంపార్టెంట్ అనేది లేదు. 100% ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలా. మళ్ళీ ఇట్లా మీరు చాయిస్ అయితే పెట్టుకోవద్దు. నేను తీసుకునే చాలా లిమిటెడ్ క్వశ్చన్స్ అనమాట. ఇవి నేర్చుకుంటే చాలు, మీకు రేపు ఫిబ్రవరి రాసేటువంటి పబ్లిక్ ఎగ్జామ్కి మీరు 100% బాగా అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మనకి ఫస్ట్ చాప్టర్ వచ్చి 8 మార్క్స్లో
రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అమ్మ. ఈ యొక్క చాప్టర్లో మనకి 1 మార్కు, 2 మార్క్స్, అలాగే 4 మార్క్స్, 8 మార్క్స్, అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది అనమాట. టోటల్గా ఈ చాప్టర్ మీద మనకి 15 మార్క్స్ వస్తాయి. 8 మార్క్స్ అనేది ఈ యొక్క చాప్టర్లో మనకి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ చూడండి, మనకి ఎఫ్ ఇచ్చారు, జీ ఇచ్చాడు, వాటి యొక్క వాల్యూస్ ఇచ్చారు. తర్వాత ఏం కనుక్కోమన్నాడు, ఇలా మనకి కింద ఒక 6 ఆప్షన్స్ ఇచ్చారనమాట. ఈ 6 ఆప్షన్స్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఆప్షన్ చూడండి, 3f - 2g ఇంటూ ఎక్స్ అన్నాడు. అంటే ముందు మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే 3 ఇంటూ ఎఫ్, అంటే ఇచ్చినటువంటి ఎఫ్ని 3 తోటి మల్టిప్లై చేసుకోవాలి. నెక్స్ట్ 2g అన్నాడు, అంటే జీని 2తో మల్టిప్లై చేసుకోవాలి. మల్టిప్లై చేసిన తర్వాత దీన్ని తీసేసేయాలి. నెక్స్ట్ ఆప్షన్ ఏమన్నారు మనకి, ఎఫ్ ఇంటూ జీ ఇంటూ ఎక్స్ అనమాట. ముందు ఏం కనుక్కోవాలా, జీ ఆఫ్ ఎక్స్ని కనుక్కోవాలా, దీని నుంచి మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. తర్వాత కూడా థర్డ్ ఆప్షన్ వచ్చి ఎఫ్ బై జీ ఇంటూ ఎక్స్ అన్నాడు. సో ఉంది. తర్వాత ఫోర్త్ వన్ వచ్చి ఎఫ్ ప్లస్ జీ ప్లస్ 2 ఇంటూ ఎక్స్. నెక్స్ట్ వన్ 2f ఇంటూ ఎక్స్. చాలా సింపుల్ అనమాట ఇవన్నీ కూడా మనకైతే మాత్రము. నెక్స్ట్ వన్ వచ్చి సిక్స్త్ వన్ 2 ప్లస్ ఎఫ్ ఇంటూ ఎక్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకి లాస్ట్ ఇయర్ అయితే మాత్రం డెడ్ ఈజీ అనమాట. ఈ ఇయర్ కూడా మనకి వీటిని 8 మార్క్స్లో ఇచ్చారు. చాలా సింపుల్ అనమాట ఈ చాప్టర్ అయితే మాత్రము, వెరీ వెరీ ఈజీ. ఎంత ప్రాబ్లమేటిక్ పిల్లలైనా కూడా ఈజీగా చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ దెన్ ఫైండ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్. అలా మనకి ఇక్కడ కూడాను 6 ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. ఈ 6 ఆప్షన్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఎఫ్ ప్లస్ జీ అన్నాడు. సెకండ్ ఆప్షన్ ఎఫ్ మైనస్ జీ. థర్డ్ ఆప్షన్ ఎఫ్ ఇంటూ జీ. ఫోర్త్ వన్ 2f. ఫిఫ్త్ వన్ ఎఫ్ ప్లస్ 3. అలాగే సిక్స్త్ వన్ ఎఫ్ బై జీ అన్నాడు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇఫ్ ఎఫ్ ఈక్వల్ టు, సో ఎఫ్ ఈక్వల్ టు అనేది మనకి సమ్ వాల్యూస్ ఇచ్చాడనమాట. అలాగే జీ ఈక్వల్ టు సమ్ వాల్యూస్ ఇచ్చారు. దీని నుంచి ఏం కనుక్కున్నాడు, ఎఫ్ ప్లస్ జీ ఫస్ట్ ఆప్షన్. తర్వాత ఆప్షన్ ఎఫ్ మైనస్ జీ 2f ప్లస్ 4g. అలాగే ఫోర్త్ ఆప్షన్ ఎఫ్ ప్లస్ 4. నెక్స్ట్ ఫిఫ్త్ ఆప్షన్ ఎఫ్ ఇంటూ జీ. అలాగే సిక్స్త్ ఆప్షన్ ఎఫ్ బై జీ. సో ఫోర్త్ ఇది డొమైను, ఇది కో డొమైను. ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడు కూడా మనం ఫస్ట్ నెంబర్ని డొమైన్ అంటాము, నెక్స్ట్ నెంబర్ని కో డొమైన్ అంటాము. ఇక్కడ దీన్ని కూడా అంతే అన్నమాట, డొమైన్ కో డొమైన్ ఇలా అన్నిట్లో ఉంటాయి. ఇప్పుడు ఏమన్నాడు, ఫస్ట్ ఎఫ్ ప్లస్ జీ అన్నాడు అనమాట. సో మనం ఎప్పుడు కూడా ఫస్ట్ వాల్యూస్ని ఎప్పుడు టచ్ చేయకూడదు, సెకండ్ వాల్యూని తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ ఎంత ఉంది మనకి -4 ఉంది, యాడ్ చేసుకోవాలి. ప్లస్ మైనస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో తీసేసేయాలి. ఇలా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది మనకి. చాలా ఈజీ అనమాట ఇవన్నీ కూడా మనకి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఫోర్త్ క్వశ్చన్, డిటర్మైన్ ద quadratic functions. f is defined by f of x equal to ax square plus bx plus c. If f of 0 equal to 6 అన్నాడు, f of 2 equal to 1 అన్నాడు, అండ్ f of -3 equal to 6 అన్నాడు. ఇక్కడ చూసారా, ఈ క్వశ్చన్ మనకి BMP అని పెట్టు, అంటే బోర్డు మోడల్ పేపర్. సో రేపు ఎగ్జామ్కి వచ్చేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంది అని అర్థం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఫిఫ్త్ వన్, ఇఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఈజ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు అని చెప్పి 3x - 2, ఎక్స్ గ్రేటర్ దెన్ 2, ఎక్స్ స్క్వేర్ -2, -2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ వన్ 2x + 1, ఎక్స్ లెస్ దెన్ -3 అన్నాడు. అలా ఇచ్చిన తర్వాత మనకి దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఇఫ్ ఎగ్జిట్ ఆఫ్ ద అని చెప్పి సమ్ పాయింట్స్ ఇచ్చారనమాట. ఎఫ్ ఆఫ్ 4, ఎఫ్ ఆఫ్ 2, 5, ఎఫ్ ఆఫ్ -2, ఎఫ్ ఆఫ్ -4, ఎఫ్ ఆఫ్ 0, ఎఫ్ ఆఫ్ -7, ఎఫ్ ఆఫ్ 1, ఎఫ్ ఆఫ్ 9 ఇలా సమ్ వాల్యూస్ ఇచ్చాడు. సో ఈ సమ్ వాల్యూస్ ఇక్కడ ఎక్కడ ఈక్వల్ అవుతున్నాయని చూసుకొని మనం దీంట్లో తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ సిక్స్త్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ సిక్స్త్ వన్, ద ఫంక్షన్ ఎఫ్ ఈజ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు అని చెప్పి ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, 1 - x, ఎక్స్ లెస్ దెన్ 0, 1, ఎక్స్ ఈక్వల్ టు 0, ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అలా వాల్యూస్ ఇచ్చి దెన్ ఇక్కడ ఏమన్నాడు, డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఏం గీయమంటున్నాడు, గ్రాఫ్ గీయమంటున్నాడు అనమాట. సో దీనికి మనకి 8 మార్క్స్ వస్తాయి అన్నమాట. సో ఈ యొక్క చాప్టర్ నుంచి మనకు వచ్చేటువంటి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇవే అనమాట. ఇవి నేర్చుకుంటే చాలు మనకి.
ఈ యొక్క చాప్టర్లో అయితే మాత్రం ఒక క్వశ్చన్ అయితే మనం అటెంప్ట్ చేయగలుగుతాము. 100% మనకి ఈ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్లో మాత్రము ఈ 6 క్వశ్చన్స్ అయితే సరిపోతాయి. ఈ 6 క్వశ్చన్స్ నుంచే మనకైతే మాత్రం ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్గా అయితే వస్తుంది అనమాట. ఈ 6 పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చాలు మనకి. నెక్స్ట్ చాప్టర్ వచ్చి ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. ఈ యొక్క చాప్టర్లో మనకి ఫస్ట్ 1 మార్కు, 2 మార్క్స్, అలాగే 8 మార్క్స్. టోటల్గా మనకి దీంట్లో వెయిటేజ్ వచ్చి 11 మార్క్స్ అనమాట. దీంట్లో ముందు 8 మార్క్స్ అయితే చూద్దాం మనము. ఈ 8 మార్క్స్లో వచ్చి నేను టోటల్గా 19 క్వశ్చన్స్ అయితే తీస్తున్నాను. ఈ 19 క్వశ్చన్స్ అయితే సరిపోతాయమ్మా మనం ఒక క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేయడానికి. ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ అనేది కొంచెము డిఫికల్ట్గానే ఉంటుంది ట్రిగ్నామెట్రీ కాబట్టి కొంచెం క్వశ్చన్స్ కూడా కొన్ని ఎక్కువగానే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ట్రిగ్నామెట్రీలో నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి, అలాగే నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి ఎందుకని కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ మనకి ప్రాక్టీస్ చేస్తే ఉంటుందన్నమాట. మిగిలిన చాప్టర్లో కొన్ని చేస్తే సరిపోతాయి, కానీ ఈ యొక్క ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్లో అంటే మాత్రం కొన్ని ఎక్కువ క్వశ్చన్స్ అయితే మనకి యాడ్ అవుతాయి. సో కానీ అయితే మాత్రము చాలా క్వశ్చన్స్ ఉన్నా కూడా వాటి నుంచి మేమైతే మాత్రము కొన్నే తీసుకున్నాం అనమాట. అంటే అవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవే తీసుకున్నాను. అవి వచ్చి మనకి టోటల్గా 19 క్వశ్చన్స్ అనమాట. సో ఈ 19 క్వశ్చన్స్ చేస్తే చాలు మనమైతే ఒక క్వశ్చన్ అయితే రాయగలుగుతాం అనమాట. ఇక్కడ ఫస్ట్ వన్ అయితే చూస్తున్నారు కదా, ఈ ఫస్ట్ వన్ మనకి BMP అని పెట్టినాను. సో BMP అంటే మాత్రం బోర్డు మోడల్ పేపర్ అనమాట. సో రేపు మనకి పబ్లిక్ ఎగ్జామ్కి వచ్చేదానికి ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి ఇందులో మనకి 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ 3 ఆప్షన్స్ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ 3 ఆప్షన్స్ కూడా మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఈ సెకండ్ క్వశ్చన్ కూడా చూడండి. ఈ సెకండ్ క్వశ్చన్ కూడా నేను BMP పెట్టినాను. ఇవన్నీ ఇంపార్టెంట్ మోడల్స్ అనమాట. మనకి ట్రిగ్నామెట్రీ అంటేనే కొంచెము కష్టంగా ఉంటుంది, కానీ ట్రిగ్నామెట్రీ మనం ఖచ్చితంగా చేయాలి. ట్రిగ్నామెట్రీ చేయకపోతే మనకి మ్యాథ్స్లో అంత గ్రిప్ అయితే రాదనమాట. కాబట్టి ట్రిగ్నామెట్రీ మాత్రం మీరు చాయిస్ అయితే పెట్టుకోవద్దు, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. కాకపోతే ఎక్కువ ప్రాక్టీస్ చేయకపోయినా కానీ లిమిటెడ్గా కొన్నైనా ప్రాక్టీస్ చేయాలి. అలాగని చెప్పి ఇప్పుడు నేను ఇందులో 19 క్వశ్చన్స్ తీసుకున్నాను. ఈ 19 క్వశ్చన్స్లో కూడా మీరు చాయిస్ పెట్టుకుంటామని అంటే కుదరదు అనమాట. ఎందుకంటే ఈ 19 క్వశ్చన్స్ కూడా నేను తీసుకునేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకున్నాను. మళ్ళీ వీటిలో మీరు చాయిస్ అన్న మళ్ళీ అట్లాంటివి ఆలోచించొద్దు. ఈ 19 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ ఎక్కువ క్వశ్చన్స్ వచ్చి నేను తగ్గించాను అనమాట. తగ్గించి 19 క్వశ్చన్స్ తీసుకొని ఉన్నాను. నెక్స్ట్ థర్డ్ వన్ కూడా చూడండి. థర్డ్ వన్ కూడా మనము BMP అని పెట్టున్నాము. నెక్స్ట్ ఫోర్త్ వన్ అనమాట. ఇవన్నీ ఇంపార్టెంట్ అమ్మా. ఈసారి అయితే మాత్రము మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మారిపోయి ఉంది. సో ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మీరు MPC వాళ్ళే పడతారు, అది కూడా బెంచ్ బై బెంచ్ పడతారని ఒక టాక్ అయితే వచ్చిందనమాట. బెంచ్కి ఒకరే పడతారు, అలాగే బెంచ్ బై బెంచ్ అంటున్నారు. రూమ్కి ఒక 40 బెంచెస్ ఉంటే 20 మెంబర్స్ అలా ఉంటారని అంటున్నారు పిల్లలైతే మాత్రము. 2 ఇన్సులేటర్స్ అనమాట. కాబట్టి మీరు మాత్రము మేము ఎట్టో రాసేస్తాంలే అన్నటువంటి ధీమాలు అయితే ఉండకుండా కొంచెం ప్రాక్టీస్ అయితే చేయండి. ఎందుకంటే CBSE మోడల్ కాబట్టి కొంచెం టఫ్గానే ఉంటుంది ఈ ఇయర్ అయితే మాత్రము. కాబట్టి కొంచెం మీరైతే మ్యాథ్స్ అయితే కొంచెం బాగానే ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ 7, 8 చూడండి. ఇవన్నీ కూడా చాలా సింపుల్ అనమాట. ఎక్కువ మనకంటే ప్రాబ్లం అంటే చిన్న ప్రాబ్లమ్స్ ఎక్కువ పెద్ద ప్రాబ్లమ్స్ కూడా కాదనమాట. ఎందుకంటే మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయరే కాబట్టి ప్రాబ్లమ్స్ అయినా కూడా చిన్న ప్రాబ్లమ్స్లోనే ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఎక్కువ స్టెప్స్ కూడా ఉండవు. వీటిలో మాత్రం ఈజీగానే ఉంటుంది. ఒక 4 టైమ్స్ అలా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. యావరేజ్ స్టూడెంట్ అయితే మాత్రం ఒక 4 టైమ్స్, ఒక బాగా చదివేటువంటి ఒక స్టూడెంట్ అయితే మాత్రం ఒక 2 టైమ్స్ అలా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ 10th వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ఈ క్వశ్చన్ నెంబర్ 11లో ఏంటంటే మనం 2 ఆప్షన్స్ అయితే పెట్టినాము. ఈ 2 ఆప్షన్స్ ఏంటంటే మనకి సిమిలర్గా ఉంటుందన్నమాట. అందుకని చెప్పి ఇలా ఆప్షన్ 1, ఆప్షన్ 2 అని పెట్టినాం అనమాట. ఆ 2 ఆప్షన్స్లో నుంచి ఏదైనా ఒకటి రావచ్చు మనకైతే మాత్రం అలా అనమాట. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 12 చూస్తున్నారు కదా. ఈ క్వశ్చన్ నెంబర్ 12 కూడా ఇది ఇంపార్టెంట్ మోడల్ అమ్మ. లాస్ట్ ఇయర్ కూడా మాకు మీ సీనియర్స్ వాళ్ళకైతే మాత్రము ఇట్లాంటి మోడల్స్లో నుంచే ఎక్కువ ఇచ్చారన్నమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ అది చెప్పాలంటే మీకు సెకండ్ ఇయర్ సిలబస్ మొత్తం అంటే లాస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ మొత్తము
ఇప్పుడు మీకు ఫస్ట్ ఇయర్లో పెట్టినారనమాట. అంటే బైనామియల్ థియరం కానీ, పర్ముటేషన్ కాంబినేషన్స్ కానీ, ఇవన్నీ కూడాను కాంప్లెక్స్ నెంబర్స్ ఇవన్నీ కూడా సెకండ్ ఇయర్ వాళ్ళ సిలబస్. సెకండ్ ఇయర్ వాళ్ళ సిలబస్ అంతా కూడా మీకు ఫస్ట్ ఇయర్లో పెట్టున్నారు. కాబట్టి అందులో ఉన్నటువంటి మ్యాక్సిమం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో పెట్టినారు. కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పేది ఏంటంటే మేము ఒకటే అనమాట. సో ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అంతే ఎక్కువగా మనకి ఇయర్ ఏంటంటే పేపర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ టైం కాబట్టి ఇస్తే మనకి 100% మాత్రము వెరీ గన్ షాట్ క్వశ్చన్స్ అయితే ఇస్తారనమాట. ఎందుకంటే న్యూ సిలబస్, అలాగే మీరు కొత్త స్టూడెంట్స్ ఫస్ట్ టైం కాబట్టి 100% మనకైతే మాత్రం గన్ షాట్ క్వశ్చన్స్ ఇస్తారు. అదే మేము మైండ్లో పెట్టుకొని ఈ యొక్క బుక్ అయితే నేనైతే ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గన్ షాట్ అనమాట. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కిప్ చేయకుండా అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను ప్రతి ఒక్కరి దానికి కూడాను. అలాగే మనకు ఛానల్ ఎవరైనా సపోర్ట్ చేయాలనుకున్నా కూడాను మన యొక్క ఛానల్లోకి వెళ్ళి అక్కడ జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మన యొక్క ఛానల్లో ఒక మెంబర్ లాగా జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇక నేనైతే మాత్రం ఇక పోను కూడాను ఇక అన్నీ కూడాను ఫస్ట్ ఇయర్ అయితే తీసుకొస్తాను. ప్రతి చాప్టర్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా పెడతాను అన్నమాట, అప్లోడ్ చేస్తాను వీడియోస్ అయితే మాత్రం ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటా కూడా వాళ్ళకు కూడాను షేర్ చేయండి మన యొక్క ఛానల్ని, వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతారు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే మన యొక్క ఛానల్ని సపోర్ట్ చేయాలనే ఉద్దేశం ఉంటే మాత్రము ఖచ్చితంగా మన ఛానల్లోకి వెళ్ళి మన యొక్క ఛానల్లో ఉన్నటువంటి మెంబర్షిప్ తీసుకుంటే మాత్రము మన యొక్క ఛానల్కి సపోర్ట్ చేసినట్టు అవుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరైతే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి అమ్మా. ఎందుకంటే మీరు ఈసారే మీరు ఫస్ట్ టైం రాస్తున్నారు కాబట్టి కొంచెం మీకు టెన్షన్గానే ఉంటారు. కాబట్టి అందరూ సిబిఎస్ఈ మోడల్ కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ అనమాట, ఎక్కువ సబ్జెక్ట్ ఉంది. అందుకని మీరు కొంచెం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారంటే మాత్రము మీరు ఫిబ్రవరి కల్లా కూడా మీరు బాగా పికప్ అయిపోతారనమాట. అలాగే కొన్ని రోజులు నేను మోడల్ పేపర్స్ కూడా అప్లోడ్ చేస్తాను అనమాట. ఈ మోడల్ పేపర్స్ ఏంటంటే మాకు అంటే మనకి ఎలా అంటే రేపు ఇచ్చేటువంటి పేపర్కి కొంచెం ఒక 70% దాంట్లో మ్యాచ్ అవుద్ది అనమాట. కాబట్టి ఈ మోడల్ పేపర్స్ కూడా అప్లోడ్ చేస్తాను. కాబట్టి మీరు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు మోడల్ పేపర్ అప్లోడ్ చేసినప్పుడు దీన్ని టాలీ చేసుకుంటే ఏమైనా రాని ఉన్నా కూడా అప్పుడు మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయడానికి టైం సరిపోతుంది. కాబట్టి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూగా మనం పెట్టేటువంటి వీడియోస్ అన్నింటినీ కూడా ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.